ఫ్యాన్ రెక్కలు విరగొట్టడానికి వైసీపీని మూల కూర్చోబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పొదలకూరు మేజర్ పంచాయతీ పరిధిలోని లింగంపల్లి ఎస్సీ కాలనీలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని జనసేన నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, వాణి భవానీతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. లింగంపల్లి యూత్ డేగా యశ్వంత్ ఆధ్వర్యంలో పూల వర్షం కురిపించారు. అనంతరం పొదలకూరు మాజీ సర్పంచ్ గోసు శ్యామలమ్మను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ పొదలకూరు మండలానికి చెప్పుకోదగిన శాశ్వత పనులు పట్టుమని 10 కూడా చేయలేదని మంత్రి కాకాని ఏముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారన్నారు. సోమిరెడ్డి ప్రారంభించిన మెగా వాటర్ ప్లాంట్ డేగపూడి బండేపల్లి కాలువ కండలేరు లిఫ్ట్ను మంత్రి కాకాని ఆపారని విమర్శించారు. Mixed by DJ Satish Rock mix sound एक और చెక్ చేస్తాను వీరన్నా. Searching for the Bluetooth earphones, these will cost over 1.5 lakh times. We should download them. DJ. పిడుగులాంటి రూపు కనపడలేదా, ఉన్న కారముల మొలిగిన హృదయాలను కదం దొక్కిన పాడగ లోకేశన్నా. వాలంటరీ మంత్రి ఏం చేస్తున్నాడో ఎవరికి తెలియదు. ఈయన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మాట్లాడతాడు, నాకు నెల క్రితమే తెలుసు
నేను ముందు నిలబడతాను, అది బయటకు పోతే నేను ఎమ్మెల్యేగా కూడా ఉండను అని చెప్పి మాట్లాడాడు. 31వ తేదీ క్లోజ్ అయిపోయింది. మళ్ళీ మనం రోడ్ల మీదకి వచ్చాం, యాజమాన్యం నిలదీశాం. 15 రోజులు టైం అడిగారు. ఈ 15 రోజుల్లో యాజమాన్యం ఏం చేసిందో తెలుసా? ప్రజల్ని మభ్యపెట్టడానికి, మళ్ళీ అబద్ధాలు చెప్పడానికి ఒక వెజల్ తీసుకొచ్చారు. ఒక ఈ కంటైనర్లలో ఏమీ లేవు, ఖాళీ డబ్బాలు తీసుకొచ్చి దించి ఈయన ఒక షార్ట్ ఫిల్మ్ తీసి మీడియానంతా పిలిచి ఒక షార్ట్ ఫిల్మ్ తీసి వచ్చేసింది కంటైనరు, ఎక్కడికి పోలేదని మాట్లాడతాడు. కాకాని గోవర్ధన్ రెడ్డి, నీ మాటలు నమ్మేదానికి ప్రజలు ఇంకా అమాయకులు కాదు, 2 సార్లు విన్నారు, అయిపోయింది, అవన్నీ అబద్ధాలని చెప్పి అక్కడున్న పోర్ట్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ బయటకు వచ్చి మీడియాలో మాట్లాడితే ఆ వీడియో వైరల్ అయింది. నిన్న లొకేషన్ కూడా మాట్లాడాడు. ఈ విధంగా నోరు తెరిస్తే అబద్ధాలు. ఏ ఊరికన్నా ఇప్పుడు కొత్తగా పొదలకూరు మండలంలో ఒకటి మొదలు పెట్టాడంట. నేను మీ వాడిని, మన మండలం, నేను దగ్గర వాడిని, అందుబాటులో ఉండేటువంటి నాకు ఓట్లు ఏంటి అంటాడంట. పోయింది ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి చూసి ఓటు ఏంటి అని అడిగాడు. ఇప్పుడు అయిపోయింది, ఆ పార్టీ రాదని అర్థం అయిపోయింది. ఇప్పుడు నన్ను చూసి ఓటు ఏంటి, మీ వాడిని అని మాట్లాడుతున్నాడు. నీకు ఎందుకు వేయాలి ఓటు? కాకాని గోవర్ధన్ రెడ్డి, నీ మండలానికి ఏం చేసావు? ఒక్కటి చెప్పు. మచ్చికి 2 సార్లు గెలిపించారు నేను. 10 ఏళ్ళు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, 3 ఏళ్ళు మంత్రిగా ఉన్నావు. సోమిరెడ్డి గారు లిఫ్ట్ కెనాల్ తీసుకొస్తే, లెఫ్ట్ ఇరిగేషన్ లిఫ్ట్ కెనాల్ తీసుకొస్తే దానికి 9 కోట్లు ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టలేక దాన్ని మూలపడేసావు. అది నువ్వు చేసింది ఈ మండలానికి. ఒక మెగా వాటర్ ప్లాంట్ తీసుకొచ్చి శాశ్వతంగా మెట్ట ప్రాంతంలో నీళ్ల ప్రాబ్లం లేకుండా 30 పంచాయతీలకి ఇప్పుడు సొల్యూషన్ తీసుకొచ్చాడు 5 కోట్లు పెట్టి. మొత్తం రెడీ అయింది. మీరు దారిలో చూస్తూనే ఉంటారు. రాగానే దాన్ని మూతపడేసావు. ఇప్పుడు దారిలో మేము వస్తా ఉంటే ఒక డిస్పెన్సరీ, 25 డిస్పెన్సర్స్ లో ఒక డిస్పెన్సరీ ఇదే గ్రామంలో ఉంది. మీరు రెడ్డి గారికి, అదేవిధంగా జనార్దన్ రెడ్డి గారికి కూడా నేను అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. అదేవిధంగా లింగంపల్లి గ్రామస్తులు మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ వరకు అదే ఊపుతో బ్రహ్మాండమైన మీరు కల్పించిన మీరు చూపించిన అభిమానాన్ని నేను జీవితంలో మర్చిపోలేను. నా గుండెల్లో నిలిచిపోతారు. ఇక్కడ యువత నా మీద చూపించిన అభిమానం ఎప్పటికీ నేను గుర్తుంచుకుంటాను. ముందుగా మన రాష్ట్రంలో ప్రతి దగ్గర హోర్డింగ్లు వస్తూ ఉన్నాయి. సిద్ధం సిద్ధం అని హోర్డింగ్లు వస్తూ ఉన్నాయి. ప్రజలు ఏమంటున్నారో తెలుసా? ఫ్యాను రెక్కలు ఎరగొట్టడానికి మేము సిద్ధం అని చెప్తా ఉన్నారు. ఈ 5 ఏళ్లలో మనల్ని పెట్టిన పాటలు, వీళ్ళు ఏ విధంగా రాష్ట్రాన్ని నాశనం చేశారో, ప్రజల మీద ఏ విధంగా కక్ష కట్టారో ఈ ముఖ్యమంత్రి, ఇక్కడున్న ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి, దానికి సమాధానం చెప్పడానికి జనాలు సిద్ధమయ్యారు. ఈ ఎన్నికలు ఒక్క తెలుగుదేశం పార్టీయా, జనసేన పార్టీయా, లేకుంటే బీజేపీ పార్టీయా, ఈ పార్టీల కోసం కాదు, ప్రజల కోసం, మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోసం ఈ ఎన్నికలు చేస్తా ఉన్నాం. ప్రతిసారి కాంగ్రెసా, తెలుగుదేశమా, బీజేపీయా, అవన్నీ రాజకీయాలు. ఇప్పుడు రాజకీయాలు కాదు, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. అంధకారంలోకి వెళ్ళిపోయాం. జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఏ కంపెనీని ధరవేద్దామా, ఎక్కడ రాష్ట్రం బాగుపడిపోద్దా అని ఆయన తప్పని కనిపిస్తుంది. కానీ రాష్ట్రానికి ఒక రూపాయి పెట్టుబడి తీసుకొద్దాం, ఒక మంచి ఇండస్ట్రీ తీసుకొస్తాం, 10 మంది పిల్లకాయలకి ఉద్యోగాలు ఇప్పిద్దాం అనే దానికి ఎప్పుడూ ఉండదు. ఆయన జోబులు నింపుకోవడం ఒక్కటే ఆయన చేసే పని. మన నియోజకవర్గంలో కృష్ణపట్నం పోర్ట్ ఉంది. కృష్ణపట్నం పోర్ట్ అది షిఫ్ట్ అయిపోయేంత వరకు కాకాని గోవర్ధన్ రెడ్డి గమ్ముగా నోరు తెరిసి గారు బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి మీడియాని పిలిచి ఈ విధంగా జరుగుతా ఉంది. కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపోతే తమిళనాడుకి 10,000 ఉద్యోగాలు వెళ్ళిపోతాయి. మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు 4 సార్లు ఓడిపోయినా సర్వేపల్లి నియోజకవర్గాన్ని వదిలిపెట్టకుండా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు అండగా అనేక సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తూ మన కోసం నిలబడున్నాడు. ఆయనని ఈసారి రేపు రాబోయే ఎన్నికల్లో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, మీతో పాటు మా మీద ఉంది. ఆయన ఎమ్మెల్యేగా, మంత్రిగా మళ్ళీ ఆయన ఒక స్థాయిలోకి వెళితే ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని 117 పంచాయతీలను కూడా మనం ఎంతో అభివృద్ధి చేసుకోవచ్చు. విషయానికి వస్తే ఈ పొదలకూరు మండలానికి ఒక చెడ్డ పేరు తెచ్చినటువంటి ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచి మంత్రి అయినటువంటి ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని సూటిగా సుత్తి లేకుండా 2 విషయాలు అడుగుతున్నా. చిట్టేపల్లి తిప్ప ఎవడప్ప సొత్తు, ప్రభగిరి పట్నం ఎవడప్ప సొత్తు. ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో పొదలకూరు మండలంలో ప్రతి ఇంటికి 2 రూపాయలకి తాగునీరు అందించడానికి వాటర్ ప్లాంట్ ని మూత వేశాడు. మరి ఎవరు దానికి కారణం? అదేవిధంగా ఏదైతే కోట్ల రూపాయలు విలువ చేసే గ్రామాలని
ఆయన ఇష్టానుసారంగా దోచుకుంటున్నాడు. మరి గ్రావెల్ మాఫియాకి లీడర్ ఎవరా అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి అడ్డ. మరి సిద్ధం అని చెప్పి ఫ్లెక్సీలు ఉన్నాయి. మేము గెలవ నాటికి గెలిపించుకునే దానికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నాం, మేము సిద్ధంగా ఉన్నాం. మరి ఓడిపోనాటికి కాకాని గోవర్ధన్ రెడ్డి సిద్ధమా? ఈ రోజు 117 పంచాయతీలు కూడా అన్ని కూడా 90% ఖాళీ అయిపోయినాయి. రేపు ఎలక్షన్ కోడ్ రాగానే మిగిలిన 10% కూడా ఖాళీ అయిపోయి వైసీపీ ఖాళీ, జనసేన తెలుగుదేశం విజయకేతనం ఎగరవేసేదానికి ఈ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ఈయన 2 సార్లు గెలిపిస్తే ఏం అభివృద్ధి చేశాడు? ఎక్కడ చూసిన శిలా పలకాలను ధ్వంసం చేసుకుంటూ ఈయన మళ్ళీ ఎలక్షన్ రాబోతుంది. కావాలంటే చర్చలకు రమ్మంటున్నాం. 10 పనులు ఏదైనా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఉపయోగపడేటి చేస్తున్నాడా అనేటువంటి విషయాన్ని మాకు స్పష్టత ఇవ్వాలా. అంటే ఈయన మాటలు గాడి చేస్తూ కోట్ల రూపాయలు దోచుకొని ఆయన ప్యాలెస్ కట్టుకొని చీపు లెక్కర్తో గతంలో 5,000 చిల్లర ఓట్లతో మాత్రమే గెలిచాడు. మరి ఆయన పెద్ద మెజార్టీతో గెలవాల. రెండోసారి గాలిలో 10,000 చిల్లర వస్తే ఈసారి 175 నియోజకవర్గాలు కూడా 165 నియోజకవర్గాలు మనమే గెలుస్తున్నాం. ఈ రాష్ట్ర రాజధాని రూపురేఖలు మారబోతున్నాయి. ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదలబోతుంది. ఈ సర్వేపల్లి నియోజకవర్గానికి పట్టిన దరిద్రం వదలబోతుంది. నేను ఒకటే చెప్తాను, ఈ గ్రామాలలో వైసీపీ జెండాలు పెట్టుకొని ఉన్నటువంటి వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా, మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మేము మీలాగా ఏదైతే ఈ సర్వేపల్లి నియోజకవర్గంలోని 5 మండలాల్లో వైసీపీ నాయకులు కావచ్చు, మండలాధ్యక్షులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మీరందరూ కూడా ఏదైతే దుర్మార్గపు చర్యలకు పాల్పడ్డారు, ఇతర పార్టీల నాయకుల మీద కేసులు పెట్టుకుంటూ మేము అలా పెట్టాం, అభివృద్ధి చేసి చూపిస్తాం. మీలాగా కక్షి సాధన చర్యలు చేపట్టాం. కాబట్టి మీకు ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఇకనైనా మారండి. ఈ 5 సంవత్సరాల్లో ఏం అభివృద్ధి చేసిందో మీ గ్రామంలో చెప్పండి. పంచాయతీ కాలంలో బ్లీచింగ్ కొట్ల